అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. కొందరి శృంగారంలో ఆసక్తత చోటు చేసుకుంటుంది. దాంతో ముసలితనం వస్తోందని దిగులు చెందుతారు. ముసలితనం వస్తోందనే భావం మనస్సులో మెదలగానే ఇంకా డల్ అవుతారు. అలా డల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెక్స్లో ఆసక్తి తగ్గడం అనేది వయసు మళ్లిన తర్వాత చాలా మందిలో సాధారణంగా జరిగే విషయం. ఇది వచ్చిన వెంటనే ముసలితనం వచ్చేసింది, ఇక సెక్స్ అంతా పోయింది అని ఆందోళన చెందడం సహజం. కాని ఈ భావనను మనస్సులో బలంగా పాతుకుపోనివ్వకూడదు. ఎందుకంటే ముసలితనం శరీరానికి మాత్రమే సంబంధించినది, సెక్స్కి కాదు. సెక్స్ ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. మనస్సు యవ్వనంగా, రొమాంటిక్గా, ఉత్సాహంగా ఉంటే సెక్స్ ఆసక్తి కూడా తగ్గదు. చాలామంది బీపీ, షుగర్ వంటి సమస్యలను సరిగ్గా అదుపులో ఉంచకపోవడం వల్ల శరీరం బలహీనపడి సెక్స్ ఆసక్తి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు కూడా రొమాంటిక్ భావాలను డల్ చేస్తాయి. కాని ఇవన్నీ సెక్స్ ముసలిబడటం కాదు. మనస్సును యవ్వనంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు. మనస్సును యంగ్గా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. స్నేహితులతో సరదాగా మాట్లాడటం, భార్య లేదా భర్తతో కలిసి బయటకు వెళ్లి సినిమా చూడటం, టూర్లు ప్లాన్ చేయడం, ఇంట్లో కొత్త వంటలు ప్రయత్నించడం, సంగీతం వినడం, సాయంత్రం పార్క్లో నడవడం, తోటలో విహరించడం వంటి అలవాట్లు మనస్సును ఉల్లాసంగా ఉంచుతాయి. రోజూ కొంత సమయం భార్యాభర్తలు ఒకరినొకరు ప్రశంసించడం, పాత రోజుల జ్ఞాపకాలు చెప్పుకోవడం, ప్రేమగా తాకడం వంటివి రొమాంటిక్ ఫీలింగ్స్ను తిరిగి బాగుచేస్తాయి. శరీర ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలను డాక్టర్ సలహా మేరకు సరిగ్గా నియంత్రించాలి. రోజూ 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వల్ల సెక్స్కు సంబంధించిన హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. సెక్స్ను ఒక రొటీన్ పనిగా కాకుండా ప్రేమ, ఆకర్షణ మరియు ఆనందం కోసం చేసుకోవాలి. అప్పుడు వయసు ఏదైనా సెక్స్ జీవితం యవ్వనంగా, ఉత్తేజకరంగా ఉంటుంది. ముసలితనం భావనను మనస్సులోకి రానివ్వకండి. ప్రతిరోజూ కొత్త ఉత్సాహంతో, ఉల్లాసంగా ఉండండి. అలా చేస్తే శృంగారంలోని ఆసక్తి తిరిగి వచ్చి కొత్త ఉత్తేజం, కొత్త ఆనందం మీ సెక్స్ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీరు ఎంత యవ్వనంగా ఆలోచిస్తారో మీ సెక్స్ జీవితం అంత యవ్వనంగా ఉంటుంది.